ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికలు నిలబడినటువంటి వెంగళరావు నగర్ నుంచి ప్రదీప్ గారు, యూసఫ్ గూడ సాయినాథ్ యాదవ్ గారు, రహమత్ నగర్ సిద్ధార్థ గారు, ఎర్రగడ్డ నుంచి జయశ్రీ యాదవ్ గారు, సోమాజిగూడ నుంచి చరిత గారు, అదే మాదిరిగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మిత్రపక్షమైన బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరికీ, మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్నారు, పెద్ద సంఖ్యలో వచ్చారు. మా ఆడబిడ్డలందరికీ, యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తా ఉంటే ఎక్కడా లేనటువంటి శక్తి వస్తా ఉంది. అలాంటి నా యువ సోదరులకి, అదే మరి ఇంకో పక్కన పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించాలి. మనం నిలబడుకుని కృష్ణకాంత్ పార్క్ ఎదురుగా నిలబడుకొని మీటింగ్ పెట్టుకున్నాం. కృష్ణకాంత్ పార్క్ ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు అడుగుతున్నా. సైబరాబాద్ ఏ విధంగా వచ్చిందో చూశారు కదా అని అడుగుతున్నా. బ్రహ్మాండ పార్క్ మొదలుకొని, సైబరాబాద్ సిటీ మొదలుకొని, హైటెక్ సిటీ గాని, రోడ్లు వెడల్పు చేయడం గాని, పార్కులన్నీ సుందరీకరణ చేయడం గాని, హైదరాబాద్ లో గ్రీన్ కవర్ రావాలని పెద్ద ఎత్తున చెట్లు పెట్టే కార్యక్రమం గాని, కడకు హైదరాబాద్ చుట్టుపక్కల భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఔటర్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్లు ఆ రోజు ఆలోచించాం. ఎయిర్పోర్ట్ ని దేశంలో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ లేని సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. కొంతమంది అంటున్నారు మీరు బాగా అభివృద్ధి చేస్తే రోడ్ల మీద ఎందుకు నీళ్లు వస్తున్నాయని. నేను అడుగుతున్నా, కృష్ణా నీళ్లు తెచ్చింది మనమే తీసుకొచ్చాం, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి మనం చేసుకుంటూ ముందుకు పోయాం. 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఆగిపోయింది, అవునా కాదా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈ రోడ్డు చూశాను, చాలా దారుణంగా కనపడొస్తా ఉంది. చూసారా రోడ్డు ఎంత చందంగా ఉందో. అదే మరిగా అన్ని సమస్యలు వచ్చాయి. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసేది, హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన చరిత్ర ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొకటి కాదు. మీరు ఎక్కడన్నా హైదరాబాద్ గురించి పెడితే 3 ఫోటోలు పెడతారు. ఒకటి చార్మినార్, నిజాం కట్టారు. 2 బుద్ధ, ఏదైతే బుద్ధ విగ్రహం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు హుస్సేన్ సాగర్ లో పెట్టారు. 3 హైటెక్ సిటీ, 3 లక్షల మంది హైదరాబాద్ కు వచ్చి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల పరోక్షంగా 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. నేను ఒకటి ఆలోచించాను, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రపంచమంతా తిరిగాను. ఏం తమ్ముళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోమని కోరుతున్నా. హైదరాబాద్ అంటే ఆ రోజు ఒక్క ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి మన ముఖ్యమైన ప్రాంతం ఎన్టీఆర్ ఎస్టేట్స్, ఆ ప్రాంతం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు హైదరాబాద్ అంటే మొత్తం ఒక మహానగరంగా తయారు చేశాం. అప్పుడు చుట్టుపక్కల అన్ని మున్సిపాలిటీలు ఉండేటివి, కూకట్పల్లి గాని, కుత్బుల్లాపూర్ గాని, ఇంకో పక్క చూస్తే ఎల్బీ నగర్ గాని, ఉప్పల్ గాని నీళ్లు కూడా ఉండేటివి కాదు. అలాంటప్పుడు మనం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి 9 నెలల్లో ప్రపంచ పటంలో పెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది అధికారం కోసం కాదు, తెలుగు జాతి కోసం పెట్టారు. తెలుగుదేశం ఎక్కడ పుట్టిన తమ్ముళ్ళు, హైదరాబాద్ లో పుట్టింది తప్ప ఇంకోటి కాదు.
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగు జాతికి అన్యాయం జరుగుతుందని ఎన్టీ రామారావు గారు సినీ జీవితం అనుకుని తెలుగుదేశం పార్టీకి నాంది పలికారు. హైదరాబాద్ లోనే పార్టీ పెట్టారు. అదే మరిగా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది మొదటిసారి ఎమ్మెల్యే ఇక్కడి నుంచే తమ్ముళ్ళు, హైదరాబాద్ అసెంబ్లీ నుంచే. అదే మరిగా 10 సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నారు. 9 సంవత్సరాలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇంకా 30 సంవత్సరాల పార్టీని ఇక్కడి నుంచి అభివృద్ధి చేశాను. ప్రతిపక్షంలో ప్రజా సమస్యల పైన పోరాడాను. అదే మరి అధికారంలో ఉంటే ప్రపంచం మొత్తం తిరిగి మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా రావాలి, అభివృద్ధి ఎట్లా చేయాలి, అభివృద్ధి అంటే ఎట్లా చేయాలో చేసి చూపించిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. విభజన సమయంలో కూడా మీరు చూడండి, నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను. అన్ని రాజకీయ పార్టీలు అటు ఇటు నిర్ణయం చేస్తే నేను చెప్పింది ప్రజలకు ఆమోదయోగ్యంగా చేయండి. విభజన చేస్తే ఆంధ్ర వాళ్ళని మెప్పించండి, విభజన చేయకుంటే తెలంగాణ కూడా న్యాయం చేయాలని చెప్పాను. ఎప్పుడు కూడా నేను ఒక పక్క సైడ్ తీసుకోలేదు. ఈ రోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, హైదరాబాద్ నగరంలో 15 సీట్లు ఎన్నికల మన విభజన జరిగిన తర్వాత మీరు గెలిపించారు. ఇక్కడ గోపిని గెలిపించారు. అదే మరి అందరు ఎమ్మెల్యేని బ్రహ్మాండం గెలిపించారు. ఈ రోజు 150 డివిజన్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, 150కి 150 గెలిపిస్తారు. మీ ఉత్సాహం చూస్తున్నా. నిన్నటి వరకు కొంచెం స్తబ్దత ఉంది కానీ 2-3 రోజులకి పటా పంచలు అయిపోయింది. ఉత్సాహంగా రోడ్డు మీదకి వచ్చేశారు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటున్నారు తెలుగుదేశం పార్టీకి ఎక్కడేం పని. తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు వారి కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక విషయం కూడా చూసే తమ్ముళ్ళు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు నేనేదో భయపడుతున్నానని. తమ్ముళ్ళు, భయం అనేది నాకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాంబులకే భయపడలేదు నేను, ఇందిరాగాంధీకి భయపడలేదు, రాజీవ్ గాంధీకి భయపడలేదు, సోనియా గాంధీకి భయపడలేదు. ఇప్పుడు కూడా ఎవరికి నేను భయపడవలసిన అవసరం లేదు. ఎన్టీ రామారావు వారసులం మనం. భయం అంటే తెలియని వ్యక్తులు తప్ప భయపడే సమస్య ఎక్కడ ఉండదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విభజన తర్వాత మనకు చాలా సమస్యలు ఉన్నాయి. రాజధాని లేదు, వనరులు లేవు. అందుకే రాత్రింబగళ్ళు పనిచేయాల్సి వచ్చింది. నాకు కూడా మా భార్య గాని కడకు మా మనవడు కూడా ఇక్కడున్నా వాడితో కూడా ఆడుకోవడానికి కూడా సమయం లేకుండా 24 గంటలు కష్టపడుతున్నాను. కానీ ఈరోజు అన్ని కూడా ఘాట్లో పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇది అయిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. మీకేం జరిగినా అర్ధరాత్రి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను తప్ప భయపడవలసిన అవసరం ఎవరికీ లేదు. ఎక్కడో ఆస్ట్రేలియాలో తెలుగు వారికి అన్యాయం జరిగితే ఇక్కడి నుంచి టీం పంపించాం. ఎక్కడో గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళకి అన్యాయం జరిగితే అక్కడ కూడా పంపించాం. తెలంగాణలో ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతా ఉందని మహారాష్ట్రలో బాబ్లీ కడుతున్నారని ఆ సమాచారం తెలిసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. ఎమ్మెల్యేలతో అరెస్ట్ చేశారు. నేను ఒకే మాట చెప్పాను, మీకు చేతనైతే ఏమైనా చేసుకోండి, మా ప్రజలకు అన్యాయం చేస్తే వదిలిపెట్టే సమస్య లేదని అక్కడే బదలాయించాను. విధి లేని పరిస్థితిలో ప్రత్యేక విమానం పెట్టి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఉత్తరాంచల్లో ఇబ్బందులు వస్తే, వరదలో మన తెలుగువాడు చిక్కుకుపోతే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానాల్లో ప్రభుత్వం చేయలేని పని తెలుగుదేశం పార్టీ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరేది,
రేపు జరిగే ఎన్నికలు చాలా అవసరం. అధికారం కోసం కాదు, కానీ అభివృద్ధి చేసిన పార్టీని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 15 అసెంబ్లీ సీట్లు గెలిపించారు. ఒక్కొక్క సీటుకు 60,000, 70,000 మెజార్టీ గెలిపించారు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, కావాలని చెప్పే పరిస్థితి వస్తున్నారు. నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. తెలంగాణలో ప్రతిపక్షంగా, ఢిల్లీలో మనం బలపరిచిన బీజేపీ తెలుగుదేశం కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, అక్కడ బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిపి ప్రభుత్వంలో ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరిగే సమస్య ఉండదు. ఢిల్లీలో ప్రధానమంత్రిని మెప్పించి కావాలంటే డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ సమస్యలే కాకుండా తెలంగాణ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాను. నా ఉద్దేశం ఒకటి, తెలుగు జాతి బాగుపడాలి, తెలుగు జాతి ఆనందంగా ఉండాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలి. ఆ ఉద్దేశంతో నేను ముందుకు పోతున్నాను. మా ఆడబిడ్డలు ఉన్నారు, చాలా హుషారుగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తా ఉంది. ఒక్క ఓటు కూడా పోకుండా ఇప్పించే పరిస్థితి మీరు వస్తున్నారు. మహిళలకు అన్ని విధాలు ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డాకువా సంఘాలు పెట్టాం, ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాం, దీపం కనెక్షన్ కింద పెద్ద ఎత్తున వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా ఆ రోజు మనం చేసుకున్న కార్యక్రమాలు. ఈరోజు హైదరాబాద్ లో ఆదాయం విపరీతంగా వస్తుంది. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మొత్తం మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్ నగరంలో దేశం నుంచి, విదేశాల నుంచి, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఆ రోజు ప్రపంచం అంతా తిరిగాను, దేశం అంతా తిరిగాను, పెట్టుబడులు పెట్టమన్నాను. ఉద్యోగాల కోసం వస్తే దేశంలో అందరూ రమ్మని చెప్పాం. పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేశారు, ఉపాధి అవకాశాలు వచ్చాయి. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఇది మనందరి రాజధాని, మనందరి సిటీ, ఎవరికి అన్యాయం జరగదు, మీకు పద్ధతి ఇచ్చే బాధ్యత ఆ రోజు ఇస్తానని చెప్పి నేను చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాను. ఎవరికి భయపడవలసిన అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తమలో ఉంటే అడుగుతున్నాను మనందరినీ, మా ఆడబిడ్డల్ని, ఎవరైనా భయపడుతున్నారా అని అడుగుతున్నా. నేను రానని చెప్పి వదిలిపెట్టాను అనుమానం ఉందా అని అడుగుతున్నా. హైదరాబాద్ ఎంత వదిలిపెడతాను తమ్ముళ్ళు? ఏమా వదిలిపెడతాను హైదరాబాద్ని? నేను నిర్మాణం చేసిన హైదరాబాద్ ఇది, నా బ్రెయిన్ చేయండిది. కాబట్టి హైదరాబాద్ వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీ దగ్గర నుంచి దూరం అయ్యే సమస్య అంతకంటే నేను తెలియజేస్తున్నా. మళ్ళీ ఈ సిటీకి పూర్వం వైభవం రావాలి, అవునా కాదా? అన్ని మౌలిక సదుపాయాలు రావాలి. అది రావాలంటే ఏం చేయాలి? రేపు ఎన్నికల్లో సైకిల్ గుర్తు మరిచిపోతున్న తమ్ముళ్ళు, సైకిల్ మరిగించాలి. కమలం పువ్వు కూడా ఇక్కడ మన వాళ్ళు, ఇక్కడ ఒక బోరబండలో బీజేపీ ఉన్నారు, అక్కడ కూడా ఓటేయాల్సిన అవసరం ఉంది. రెండవది, అందరూ ఓట్లు కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం చూడండి, నేను ఎప్పుడు కూడా ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి. ఒక కుటుంబం విడిపోతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. అదే సమయంలో నేను ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రిగా అమరావతిలో మన ఫౌండేషన్ సమయంలో నేనే నేరుగా చంద్రశేఖర్ రావు ఇంటికి వెళ్ళి ఆయన అమరావతి ఫౌండేషన్ కోసం ఇన్వైట్ చేశాం. వారు వచ్చారు. రెండోది ఆయన యజ్ఞం చేస్తే నేను పిలిస్తే నేను కూడా వెళ్ళాను. ఒకటే నేను మీకు చెప్తున్నా, ప్రభుత్వం సహకరించుకుంటాం, పార్టీ రాజీ లేని పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇది న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని
ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ మాత్రం కూడా పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. పార్టీ ఉంటుంది, నేనుంటాను. కానీ పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. అందుకే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కొండ వాళ్ళని చూస్తామంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఇంకొక మీటింగ్ ఉంది, 10 గంటలు మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను అడిగేది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారా లేదా? మీరు గెలిపిస్తామని చేతిపై కట్టండి. రేపు ఎన్నికలు 2వ తారీఖున ఎన్నికలకు వెళ్తారా? ఓటింగ్కి వెళ్తారా? ఆ రోజు ఏమైనా సీరియల్ చూస్తూ కూర్చుంటారా? లేకుంటే హాలిడే వచ్చిన పడుకుంటారా? పడుకుంటే కొంపలు కూలిపోతాయి, సమస్యలు వస్తాయి. నేను అందుకని మీ ఓటు చాలా విలువైంది. ఈ ఓటును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే నేను చూస్తే కొన్ని విషయాల్లో కూడా కొంత ఇబ్బంది వచ్చింది. 26 కులాలు, వెనుకబడిన కులాలు, కానీ ఇంకా కుప్పలు వెనుకబడిన కులాలుగా ఆ రోజు నోటిఫై చేశాం. ఈ ప్రభుత్వం విభజన జరిగిన తర్వాత వాళ్ళందరినీ తీసేశారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. నేను అడుగుతున్నా, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎరుగుబడినారు, అదే మరిగా తెలంగాణ వస్తానే వాళ్ళు ఏ విధంగా ఎరుగుబడితనం పోయిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలు కూడా కొన్ని వస్తున్నాయి. ఆ మధ్య కాలంలో మీరు చూశారు, విభజన జరిగిన తర్వాత ఇక్కడ కాలేజీలో చదువుకోవాలంటే కొంతమందికి స్కాలర్షిప్లు ఇవ్వమన్నారు. నేను అప్పుడు ఒక ప్రతిపాదన పెట్టాను. 50% జనాభా ఆంధ్రప్రదేశ్ లో ఉంది, 42% జనాభా తెలంగాణలో ఉంది. జనాభా దామాష ప్రకారం మేము డబ్బులు ఇస్తాం, చదువుకునే విద్యార్థులకు అన్యాయం చేయొద్దని ఆ రోజు నేను కోరాను. కానీ వినకపోతే కోర్టు పోతే మళ్ళీ దాన్ని మనం అనుకున్న విధంగానే ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక సామరస్య వాతావరణంలో చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థులు గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను తెలుగుదేశం అంటే మొత్తం సిటీ అంతా రీసౌండ్ రావాలి. టైం మళ్ళా వస్తాడు, మొత్తం రీసౌండ్ రావాలి. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం 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 जिंदाबाद తెలుగుదేశం जिंदाबाद ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ अमर है ఎన్టీఆర్ अमर है ఎన్టీఆర్ अमर है। మీ ఓటు అంటానే సైకిల్ కని సైకిల్ ఎంత స్పీడ్ పోతుందో రాకెట్ స్పీడ్ లో చెప్పాలి. తమ్ముళ్ళో మీ ఓటు, साइकिल गुर्तुके తమ్ముళ్ళో మీ ఓటు, साइकिल गुर्तुके తమ్ముళ్ళో మీ ఓటు, साइकिल गुर्तुके అమ్మలారా మీ ఓటు, साइकिल गुर्तुके అమ్మలారా మీ ఓటు, साइकिल गुर्तुके మనందరి ఓట్లు, साइकिल गुर्तुके మనందరి ఓట్లు. साइकिल गुर्तुके। చాలా సంతోషం.